గంజాయి విక్రయాలపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 17 మంది నిందితులను అరెస్టు చేసి 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి. మత్తు పదార్థాల విక్రయాలు కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి బ్యాచులను జియో ట్యాగ్ చేసి వారి కదలికలపై నిఘా పెట్టినట్లు చెబుతున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని నిర్మూలించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 100 రోజుల్లోనే గంజాయిని అరికడతామని, వాటి రవాణాని నిర్మూలిస్తామని చెబుతోంది. దీంట్లో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కూడా ప్రతిష్టాత్మకంగా సాంకేతిక పరంగా కూడా ఒకవైపు దూసుకెళ్తూ మరొకవైపు ఒక ప్రత్యేక యాంటీ నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ గంజా మీద ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపడుతుంది. అసలు ఏ విధంగా చేపడుతూ ఉన్నారు, ఏ విధంగా చేస్తున్నారు తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు గాంజాని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? నగర పోలీస్ కమిషనరేట్ బహుముఖ వ్యూహంతో ముందుకు పోతున్నాం. మనం ఒకవైపున నిఘా పెంచాము. ఎవరైతే బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రాపర్టీ అఫెండర్స్ కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, అదేవిధంగా బాడీ అఫెన్సెస్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద రౌడీ షీటర్స్ కావచ్చు, వీళ్ళందరికీ గంజాకి ఏమైనా లింక్ ఉంది అనే విషయంలో గట్టిగా చూస్తున్నాము. ఈరోజు మీరు చూస్తే 17 మందిలో చాలామంది మీద అంత మునుపు నేరాలు ఉన్న వ్యక్తులే, నేర చరిత్ర ఉన్న వ్యక్తులు. సో ఒకవైపున ఇంటెలిజెన్స్ వ్యవస్థని మనం పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా మనకు లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే 719 కేసెస్ ఉన్నాయి. 719 కేసెస్లో ఎవరు ముద్దాయిలు ఎవరున్నారు వారు చూసి మరొక్కసారి వాళ్ళ మీద కూడా నిఘా పెంచే అవసరం ఉంది. ఆల్రెడీ వీళ్ళ జియో రెఫరెన్సెస్, వీళ్ళు ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఉంటారో అవి జియో రెఫరెన్స్ అంతా కూడా జియో ట్యాగ్ చేయడం జరిగింది. విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయని మీ దర్యాప్తులో తేలింది. ఇట్లాంటి వాటి మీద మీరు ఏ విధమైనటువంటి నిఘా పెడుతున్నారు, ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? ఈరోజు చూస్తే 17 కేసెస్లో 1 or 2 కేసెస్లో వీళ్ళు ఆల్ ద వే దే వెంట్ టు ఒరిస్సా. అక్కడి నుంచి మోటార్ సైకిల్ తీసుకొచ్చారు. కొందరు ఒకరిద్దరు వచ్చేసి ట్రైన్లో తీసుకొచ్చారు. సో ఒక విధంగా ఈ విధంగా రవాణా చేస్తారనేది లేదు. భారీ ఎత్తున ఏంటి మనం అంతకుముందు చూసాం, పెద్ద పెద్ద లారీల్లో తరలిపోవడం అటువంటిది అయితే టోటల్గా ఆగిపోయింది. 45 డేస్గా అయితే ఖచ్చితంగా లేదు, అంతవరకు నేను చెప్పగలను. ఎవరైతే డ్రగ్ని సేవించే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నాడో వాడే పెడ్లర్గా మారి ముందుకు పోతున్న సందర్భాలు ఉన్నాయి. పాఠశాలల వద్ద అంటే 7వ తరగతి నుంచే కొంతమంది విద్యార్థులకి గాంజాని అలవాటు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆకర్షించే విధంగా వాటిని విక్రయిస్తున్నారు అని తెలుస్తోంది. దీనిపైన ఎట్లాంటి మీరు చర్యలు కానీ, అదేవిధంగా ఏ విధంగా వీటిని అరికడతారు? అంటే 7వ తరగతి నుంచి అని నేను చెప్పలేను, కానీ ఎందుకంటే ఈరోజు చూస్తే ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నారండి. 10th క్లాస్ అయిన తర్వాత వాడు డ్రాప్ చేస్తుంటాడు, 7th క్లాస్ డ్రాప్ చేస్తుంటాడు. డ్రాప్ చేసేసి వేరే పనిలో చేరడము, అగ్రికల్చర్ లేబర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, లేదంటే హోటల్లో లేబరర్ హోటల్లో పనిచేయడం కావచ్చు. ఇలాగా 10th క్లాస్ చదివిన వాడు అంటే తక్కువ చదువు చదివిన తర్వాత దీంట్లోకి దిగేసేసి ఇది అలవాటు చేసుకునేసేసి దీన్నే ఇంకా నేరంగా వ్యాపారంగా మార్చుకొని ముందుకు పోయే క్యారెక్టర్స్ కొందరు ఉన్నారు ఇందులో. సో ప్రాపర్టీ అఫెన్స్ చేసేవాడు డ్రగ్కి అలవాటు పడుతున్నాడు. అంటే ఎక్కడో ఒక నేరస్తుడు ఇంకో నేరస్తుడితో కలిసి దీంట్లోకి ఈ ఊబిలోకి దిగబట్టినట్టు అర్థమవుతోంది. అంటే మీరు సాంకేతికంగా ఎన్టీఆర్ జిల్లాలో అభివృద్ధితోటి ఈ పోలీసింగ్ కానీ, ఈ పహారా కానీ తీసుకువెళ్తామంటున్నారు. ఏ విధంగా అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తూ మీరు పోలీసింగ్ చేయబోతున్నారు? సో నిన్న మీరు చూశారు, ఈ పహారా అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇందులో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏదైతే ఇళ్ళు ఉన్నాయో అవి ఇళ్ళన్నింటినీ కూడా జియో ట్యాగ్ చేయడం. ఈ వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే నేరం జరుగుతుందో వాటిని జియో ట్యాగ్ చేయడం. అంటే ఉదాహరణకు ఈవ్టీజింగ్ కావచ్చు, లేదంటే ర్యాగింగ్ కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ కావచ్చు, ఇటువంటి ప్లేసెస్ గుర్తించడం. వీటి మీద నిరంతర నిఘా, ఎక్కువ విజిబుల్ పోలీసింగ్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే బేసిక్ పోలీసింగ్ మనం మర్చిపోకుండానే సాంకేతికతను జోడించి మనం పోలీసింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయనేది అనే దీంట్లో వెళ్తున్నామండి. ఇది ఎన్టీఆర్ జిల్లా సిపి చెప్తోంది. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.